ద లార్డ్. రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి. హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే తర్వాత వచనం కూడా చూడండి. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని సంగతులు ఎవరికి తెలుస్తాయి అంట? చెప్పాలి. దేవుని సంగతులు ఎవరికి తెలుస్తాయి? దేవుని ఆత్మ కలిగిన వారికి. పక్క వాళ్ళు చెప్పండి. దేవుని సంగతులు దేవుని ఆత్మ కలిగిన వారికే తెలుస్తాయి. అందుకే చాలా మంది దేవుని పనులు అంటే లెక్కలేనట్టుగా ఉంటారు. దేవుని కార్యక్రమాలంటే లెక్కలేనట్టుగా ఉంటారు. దేవుని సన్నిధి అంటే లెక్కలేనట్లుగా జీవిస్తూ ఉన్నారు. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగతులు దేవుని కార్యాలు ఎవరికి తెలుస్తాయి అంటే దేవుని ఆత్మకు తప్ప, దేవుని ఆత్మ పొందుకున్న వారికి తప్ప ఇంకెవరికి కూడా తెలియవు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఒక మనుషుని యొక్క సంగతులు అంటే ఎవరికి తెలుస్తాయి అని చెప్పండి? మనుషుని యొక్క సంగతులు మనిషి ఆత్మకే. అట్లాగే దేవుని సంగతులు దేవుని ఆత్మ కలిగిన వారే తెలుసుకోగలుగుతారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ దేవుని ఆత్మ ఏమిటంటే దేవుని ఆత్మ ఏది కాదు, పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే దేవుని సంగతులు వివేచించాలి, దేవుని సంగతులు నువ్వు తెలుసుకోవాలి. దేవుని కార్యాల పట్ల నీలో తృష్ణ, దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉండాలంటే నీలో ఎవరి ఆత్మ ఉండాలి? దేవుని ఆత్మ ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనిషి ఆత్మ ఉందనుకోండి, దేవుని కార్యాల పట్ల నీకు ఆసక్తి ఉండదు. మనుషుల ఆత్మతో, ఈ లోక సంబంధమైన ఆత్మతో. 2:12 మొదటి కొరింథీ. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని, మనకు చూడండి, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక, అదిగో చూసారా, దేవుని ఆత్మ కార్యాలు తెలుసుకోవడానికి మనము లౌకిక అంటే ఏంటి తెలుసా? ఓల్డ్ స్పిరిట్. ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? ఈ లోక సంబంధమైన ఆత్మ కాదు మనం పొందింది. దేవుని కార్యాలు మనం తెలుసుకోవాలి అంటే లౌకిక ఆత్మను కాకుండా దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే దేవుని ఆత్మ పొందుకున్నవారు దేవుని కార్యాలను, దేవుని ఆత్మ పొందుకున్నవారు దేవుని దగ్గర నుంచి వచ్చే కార్యాలను వాళ్ళకి అర్థమవుద్ది. అదే మనుషులు లౌకిక ఆత్మ అంటే ఈ లోక సందర్భంగా జీవించే వారికి దేవుని ఆత్మల వారికి దేవుని కార్యాలు అర్థం కావు. అందుకే చాలామంది దేవుని పని పట్ల బాధ్యత లేకుండా దేవుని పని పట్ల ఇష్టానుసారంగా జీవిస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే వీరు లోకాత్మ, లౌకికాత్మతో బ్రతుకుతున్నారు. ఈ ఓల్డ్ స్పిరిట్ అంటే ఈ ప్రపంచంలో ఉన్న ఆ యొక్క లోకాత్మతో బ్రతుకుతున్నారు. కాబట్టి దేవుని కార్యాల పట్ల వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ కూడా, ఇంత ధ్యాస కూడా ఏమి ఉండకుండా ఎంతసేపు లోకము శరీరము, లోకము శరీరం, లోకము శరీరము ప్రాణము, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమనే భావనతో చాలామంది ఏం చేస్తున్నారు? జీవిస్తూ ఉన్నారు. కానీ మనం లోక సంబంధులం కాదు. యేసయ్య రక్తము చేత, యేసయ్య తన విలువైన జీవితాన్ని మన కొరకు త్యాగముగా బలిగా ఇచ్చి విలువైన రక్తంతో కొనుక్కొని తన పరిశుద్ధాత్మతో మనల్ని అభిషేకించి దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలని ఆయన ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి రక్షణ పొందిన ప్రతి బిడ్డ కూడా దేవుని బిడ్డ. ఆ దేవుని బిడ్డకి ఎవరి ఆత్మ ఉండాలి? దేవుని ఆత్మతోనే నడవాలి. నువ్వు ఈ లోక సంబంధమైన ఆత్మతో నువ్వు నడవడానికి వీలు లేదు.
దేవుని ఆత్మ ఎలాంటిదో తెలుసా? ప్రభు పని కొరకు పరిగెత్తే ఆత్మ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు పని అంటే ఎంతో ఆశతో తృష్ణతో పరిగెత్తే ఆత్మ, దేవుని పని కొరకు నిలబడే ఆత్మ, ప్రభు కొరకు ఎటువంటి పరిస్థితులైనా తట్టుకుని నిలబడే ఆత్మ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనం అందరం కూడా దేవుని ఆత్మను పొందుకోవాలి. దేవుని ఆత్మ అంటే ఎవరు? ఏదో మనుషుల ఆత్మ కాదు. దేవుని ఆత్మ ఎవరో ఒకసారి చూడండి. యోబు గ్రంథము 33:4. దేవుని ఆత్మ నన్ను సృష్టించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిన్ను సృష్టించింది ఎవరో తెలుసా? దేవుని ఆత్మే నిన్ను సృష్టించింది. యోబు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నన్ను సృష్టించింది ఎవరో తెలుసా? దేవుని ఆత్మే. ఈ దేవుని ఆత్మ ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సృష్టి చేసింది పరిశుద్ధాత్ముడే, నిన్ను సృష్టించింది పరిశుద్ధాత్ముడే. నీ నాసిక రంధ్రములో జీవాత్మను, ప్రభువులో ఉన్న జీవాన్ని, శ్వాసను నీ నాసిక రంధ్రంలో ఊదితే నరుడు జీవాత్మాయను, నరుడికి ప్రాణం వచ్చింది. అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేశాడో తెలుసా? నిన్ను బ్రతికించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఈ లోకంలో నువ్వు బ్రతకాలి అంటే నీకు ఎవరి ఆత్మ కావాలి? దేవుని ఆత్మ నీకు కావాలి. చాలా మంది రక్షణ పొందిన దాంతో సరిపెట్టుకుంటున్నారు. కానీ ఆ రక్షణ కొనసాగించే ఇంధనం, ఆ రక్షణ ముందుకు తీసుకెళ్లే ఇంధనం, ఆ రక్షణలో నువ్వు తప్పిపోకుండా ఆ గాడిలో, ఆ ట్రాక్ మీద పెట్టగలిగిన సామర్థ్యం కలిగిన శక్తి ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి. చెప్పలు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లింది. కాబట్టి మనకేం కావాలి? పరిశుద్ధాత్మ శక్తి కావాలి. పరిశుద్ధాత్మ లేకుండా ఈ భక్తిని నువ్వు చెయ్యలేవు. పరిశుద్ధాత్మ లేకుండా ఈ లోకంలో వస్తున్న శ్రమలో శోధనలు నువ్వు తట్టుకోలేవు. పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు పరిశుద్ధుడు కాలేవు. పరిశుద్ధాత్మ లేకుండా ప్రభుని ఎవరికి చూపించలేవు, ప్రభు గురించి ఎవరికి చెప్పలేవు. కాబట్టి నీకేం కావాలి? పరిశుద్ధాత్మ కావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్ముడే ఆ యొక్క ఎవరో ఎస్తేర్ని హేగే ఏ విధంగా అయితే రాజుకు తగినట్లుగా సిద్ధపరిచాడో, పరిశుద్ధాత్ముడు కూడా ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రభువుకు తగ్గట్టుగా నిన్ను తయారు చేస్తూ ఉన్నాడు. ప్రభువుకు తగ్గట్టుగా నిన్ను, ప్రభువుకి ఇష్టమైన గుణగణాలు నీలో పొదుగుతున్నాడు. ప్రభువుకి ఇష్టమైన లక్షణాలు నీలో పొదుగుతూ ఉన్నాడు. ప్రభువుకి ఇష్టమైన విధముగా నిన్ను తన వాక్యము చేత నిన్ను తయారు చేసి ఏ డాగు, ఏ మచ్చ, ఏ కళంకం లేకుండా నిర్దోషమైన కన్యకగా, పవిత్రురాలైన కన్యకగా నిన్ను నిలబెట్టి రాబోతున్న పెండ్లి కుమారుని కొరకు నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. చెప్పలు కూడా దేవునికి స్తోత్రాలు. కాబట్టి పరిశుద్ధాత్మ చాలా అవసరం. పరిశుద్ధాత్మ చాలా అవసరం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ పొందుకున్న వారు దేవుని విషయాలపైన ధ్యాస ఉంచుతారు. అదే పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు ఎలాగుంటావు తెలుసా? లోక సంబంధమైన విషయాల మీద నీకు ధ్యాస ఎక్కువైపోద్ది, ఆలోచన ఎక్కువైపోద్ది, దేవుని ఆలోచనలు తక్కువైపోతాయి, దేవుని సన్నిధి నీకు తక్కువైపోద్ది. దేవుని సన్నిధికి వెళ్ళాలన్న ఒక్క బాధ కూడా నీ గుండెల్లో ఉండదు. అదే దేవుని ఆత్మ నీలో ఉంటే ప్రభు సన్నిధికి వెళ్ళలేకపోతే ఎక్కడ లేని బాధ వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అమ్మో ఈరోజు నేను ప్రార్థనకి వెళ్ళలేదు, అమ్మో దేవుని సన్నిధికి నేను వెళ్ళా, అమ్మో ప్రార్థన మాని ఇంట్లో ఎలా కూర్చుంటాను నేను అని నీలో ఒక బాధ, వేదన వచ్చేస్తుంది. అదే దేవుని ఆత్మ నీలో పనిచేయకపోతే ప్రార్థన ఎగ్గొట్టైన హ్యాపీగా భోంచేసుకుని బాయికి నిద్రపోతూ ఈ లోకంలో నేను లోకమే సర్వస్వం అనుకుంటా బ్రతుకుతుంటాం, పనులే సర్వస్వం అనుకుంటా బ్రతుకుతూ ఉంటాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఈ లోకంలో ఒక జయకరమైన భక్తి నువ్వు చెయ్యాలి అంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలి?
దేవుని ఆత్మ నువ్వు పొందుకోవాలి. దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడాలి. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ కూడా ఎవరో తెలుసా? దేవుని కుమారులు కుమార్తెలను పడతారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఈ కాలంలో మనకేం కావాలో తెలుసా? పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ లేకపోతే దేవునికి ఇష్టమైన బిడలగా మనం ఉండలేం. అబ్రహాముకి లేక కొడుకు పుట్టాడు ఇస్సాకు. ఇస్సాకు పుడితే అబ్రహాము యొక్క పెద్ద దాసుడైన ఎలియాజర్ని పిలిచి, ఇదిగో అయ్యా, ఇక్కడ వాళ్ళు ఈ కానాను స్త్రీలు వీళ్ళు ఎవరు కూడా నాకొద్దు, ఇదిగో మా ఇంటి వాళ్ళు మా వంశం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక కుమార్తెను తీసుకురమ్మని ఎలియాజర్ను పంపించాడు. ఎలియాజరు దేనికి గుర్తో తెలుసా? పరిశుద్ధాత్మకు గుర్తు. అలాగే ఇస్సాకు ఎవరికి గుర్తు తెలుసా? ప్రభు అయిన యేసు ప్రభు వారికి గుర్తు. యేసు ప్రభు వారికి ఒక కన్యకను ఒక వధువు సంఘాన్ని సిద్ధపరచడానికి పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి వచ్చాడు. పరిశుద్ధాత్మ పొందుకోకపోతే యేసయ్యకి ఇష్టమైన కన్యకగా పవిత్రాలైన ఆయన వధువు సంఘంగా నువ్వు మార్చబడలేవు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రక్షణ పొందిన తర్వాత ఏం కావాలి చెప్పండి? ఈరోజు చాలా మంది భక్తిలో పడిపోవడానికి కారణం మళ్ళీ కుక్క తన వాంతికి తిరుగుతున్నట్లుగా వాళ్ళు కూడా పాత జీవితానికి వెళ్ళిపోవడానికి కారణం, వాళ్ళు కూడా మళ్ళీ పాత రోత జీవితంలో కొట్టుమిట్టాడడానికి కారణం ఏంటో తెలుసా? రక్షణ అయితే పొందారు కానీ ఆ రక్షణ కొనసాగించే ఇంధనము వాళ్ళ దగ్గర లేదు. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. బుద్ధిగల కన్యకల దగ్గర ఏముంది? ఆయిల్, ఆ యొక్క దీపం వెలగడానికి కావలసిన నూనె ఉంది. నూనెకి ఇంకా ఎప్పుడు కూడా ఆరిపోకుండా ఉండినట్టుగా ముందు జాగ్రత్తగా మేల్కొల్పుగా వాళ్ళు ఏం చేశారు తెలుసా? ముందుగానే వాళ్ళ దగ్గర ఇంకా ఎక్స్ట్రాగా అధికముగా వాళ్ళు ఏం చేశారు? ఆ యొక్క తైలాన్ని పెట్టుకున్నారు. బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? తైలం లేదు, ఏమి లేదు, ఇంకా అప్పులు అడుక్కోవడానికి ఇష్టపడుతున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మీ దగ్గర ఉన్నది మాకు కొంచెం ఇస్తారా అంటే వాళ్ళు తెలివిగా చెప్పారు. ఏమనో తెలుసా? అయ్యో మాది మీకు ఇస్తే మాకు మీకు సరిపోదు, కాబట్టి అంగడికి వెళ్ళో లేకపోతే ఆ యొక్క సావుకారు దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళి అవి తెచ్చుకోండి అని చెప్పారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దీపం వెలగాలి. ప్రభు రాకడ వరకు నీ దీపం వెలుగుతూ ఉండాలి అంటే నువ్వేమవ్వాలో దివిటీల్లో నూనె ఉన్నట్లుగా నువ్వు పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ చేత నింపబడుతూ ఉండాలి. నిత్యం వెలుగుతూ ఉండాలి. ఎప్పుడైతే దీపంలో తైలం అయిపోతో దేవుని కార్యాల పట్ల ఆసక్తి ఉండదో, ఎప్పుడైతే దీపంలో తైలం అయిపోతుందో దేవునికి వెలుగునివ్వలే స్థితిలో, దీపం ఆరిపోగానే దీపాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు చెప్పండి? దీపం ఆరిపేసిన దీపాన్ని ఎక్కడ పెడతారు? మంచం కింద తోసేస్తారు. అదే వెలుగుతూ ఉంటే ఎక్కడ పెడతారు? దీపస్తంభం మీద పెడతారు. ఈరోజు దేవుని కొరకు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు ఒక్కసారి దృష్టించు. దీపం వెలుగుతూ నువ్వు బయటకు వస్తున్నావా? ఆరిపోయిన దీపంలాగా దాక్కుంటున్నావా? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని ఆత్మ కలిగిన బిడ్డ దేవుని కార్యాల కొరకు పరిగెడతారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వాళ్ళు మండుచున్న దీపాల్లాగా ఉన్నారు. పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉన్నారు. అందుకే వాళ్ళు ఏమన్నారు తెలుసా? రాజైన నెబుకద్నెజరు, నువ్వు పెట్టిన బొమ్మకు మేము నమస్కరించాలన్న చింత మాకు లేదు. మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ చనిపోయినా చనిపోతాం, కానీ అంత ఛాలెంజింగ్గా బ్రతికారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చిన్న దానికి ప్రభు సన్నిధి ఎగ్గొట్టేవాళ్ళుగా లేరు. దగ్గొచ్చినా తుమ్మొచ్చినా ప్రభు సన్నిధి ఎగ్గొట్టడం, చలి వచ్చిందా ప్రభు సన్నిధి ఎగ్గొట్టడం, ఎండ ఎక్కువగా ఉందా ప్రభుని ఎగ్గొడతాం కాదు. ప్రభు కొరకు నువ్వు మండుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్క వాళ్ళతో చెప్పండి, ప్రభు కొరకు నువ్వు మండాలి. యోహాను ఎలా ఉన్నాడో తెలుసా? మండుచున్న అగ్నిలాగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు ఎలాగుంటారు తెలుసా? మండుచున్న అగ్ని కడవలాగా ఉంటారు. ప్రభు కొరకు నిలబడేవారుగా ఉంటారు. అంతేగాని ప్రతిదానికి భయపడిపోయి దాక్కోరు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కన్నా ఈ చలికి భయపడుతున్నావు అంటే దాని అర్థం ఏంటో చెప్పమంటావా? దేవుడి మీద నీకు విశ్వాసం లేదు, చలి మీద ఎక్కువ విశ్వాసం ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడా? నీలో గొప్పవాడిని పెట్టుకుని గొప్పవాడు, ఆ గొప్పవాడు ఎవరో తెలుసా? సృష్టి యావత్తు చేసిన
పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు సృష్టి నీకు లోబడాల్సిందే, కానీ సృష్టికి నువ్వు భయపడాల్సిన అవసరము. నేను ఇంకో మాట చెప్పమంటారా? చాలా మంచి మాట ప్రభు, జాగ్రత్తగా వినండి. ఒకప్పుడు పేతురు ఎలాగున్నాడంటే, యేసు ప్రభుకి మొదటి శిష్యుడు. ఆయన వల వేస్తే యేసు ప్రభు వారి మాటను బట్టి 2 పడవల నిండా చేపలు పట్టాడు. యేసు ప్రభు ఎవరో ప్రత్యక్షత చెప్పాడు. యేసు ప్రభు రమ్మనగానే పడవలోంచి నీళ్ల మీద నడిచి వెళ్ళాడు. యేసు ప్రభుతో పాటు తిరిగాడు, తిన్నాడు, పడుకున్నాడు, రొట్టెలు పంచాడు, అద్భుతాలు చూచాడు. కానీ ఆయనలో దేవుని ఆత్మ లేనప్పుడు, పరిశుద్ధాత్మ పొందనప్పుడు చిన్న పాపకు భయపడి 3 సార్లు ప్రభు ఎవరో నాకు తెలియదని దాక్కుని చెప్పాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అదే పేతురు దేవుని ఆత్మ చేత నింపబడిన తరువాత, దేవుని ఆత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ పొందుకుని అగ్ని నాలుకలు వాళ్ళ మీద వ్రాలినప్పుడు, వాళ్ళందరూ అన్య భాషలు మాట్లాడినప్పుడు జరిగిన విషయం ఏంటో తెలుసా? అదే జనాంగం ముందు నిలబడి అదే పేతురు ప్రసంగిస్తే 3000 మంది రక్షణ పొందారు. హల్లెలూయా. అంతేకాదు, ఆ పరిశుద్ధాత్ముడు ఎలాంటి వాడంటే, పరిశుద్ధాత్ముడి యొక్క శక్తి పేతురు నీడలో కూడా ఉండి, నీడలో నిలబడిన రోగగ్రస్తులందరినీ కూడా బాగు చేసింది దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. అలాంటి దేవుని ఆత్మ కలిగిన నువ్వు, దేవుని ఆత్మ కలిగిన నువ్వు, దేవుని ఆత్మ చేత నింపబడిన నువ్వు శరీరంలో ఉన్న రోగానికి భయపడటానికి వీల్లేదు. ప్రకృతిని చూసి భయపడటానికి వీల్లేదు. ఎటువంటి పరిస్థితుల్లో నడుచుకుంటా వెళ్ళటానికే నువ్వు ఉండాలి, కానీ దేవుని కార్యాలు మాని కూర్చోడానికి వీలు లేదు. ఒకవేళ వాళ్ళు మాని కూర్చుంటున్నావంటే దాని అర్థం ఏంటంటే, లౌకిక ఆత్మ నీలో ఎక్కువగా పనిచేస్తుంది. ఈ లోకం నీ మీద డామినేట్ చేస్తుంది. ఈ లోక ప్రభావం నీ మీద ఉంది. ఎంతసేపు రోగాన్నే చూస్తున్నావు, ఎంతసేపు వ్యాధుల్నే చూస్తున్నావు, ఎంతసేపు శ్రమనే చూస్తున్నావు, కానీ ఇంతవరకు ఆయుష్ ఇచ్చిన నా దేవుడు నాలో ఉన్నాడు. దేవుడు ఆత్మచేతలను నింపాడు. దేవుడు నా పక్షానగా ఉంటే నాకు విరోధి ఎవడు కూడా. అప్పుడు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ఆత్మ పొందుకున్న వారు దేవుని యొక్క ఆత్మ కార్యాల మీద దృష్టి ఉంచుతారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి? అందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకోవాలి. రక్షణతో సరిపెట్టడం కాదు, రక్షణతో సరిపెట్టడం కాదు. పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు ఆ ఆత్మలో ఇంకా పరిపూర్ణులు కావాలి. చీలమండల లోతు నుంచి ఎక్కడికి రావాలి తెలుసా? మోకాళ్ళు లోతులోకి రావాలి. మోకాళ్ళు లోతులో నుంచి మొల లోతులోకి రావాలి. మొల లోతులో నుంచి ఎక్కడికి తెలుసా? ఉదరము లోతులోకి రావాలి. ఈదలేని అనుభవంలోకి నువ్వు వెళ్ళిపోవాలి. పరిశుద్ధాత్మ సహవాసంలో పరిశుద్ధాత్ముడు నువ్వు ఎలాగుండాలో తెలుసా? అన్యోన్య సహవాసం కలిగిన వారుగా ఉండాలి. పరిశుద్ధాత్ముడు ఏది చెప్పితే అది చేయాలి. ఓ పరిశుద్ధాత్ముడు నిన్ను మండిస్తే మండుతున్న దీపాల్లాగా అనేకులు మండించేవాళ్ళగా ప్రభు కొరకు మనం జీవించాలి. అంతేగాని చల్లారిపోయిన స్థితిలో ఉండటానికి వీలు లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని యొక్క సంగతులు దేవుని ఆత్మకి ఏమవుతాయి తెలుసా? తెలుస్తాయి. మీ కొరకు సిద్ధపరిచినవన్నీ నువ్వు తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా నువ్వేమవ్వాలో తెలుసా? దేవుని ఆత్మ చేత నింపబడాలి. దేవుని కార్యాల పట్ల ప్రాధాన్యత, దేవుని యొక్క సంగతులు మనకు అర్థమవ్వాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మతో మనం ఏమవ్వాలో తెలుసా? నింపబడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు ఆ పరిశుద్ధాత్మలో మనం ముందుకు సాగిపోతూ పరిశుద్ధాత్మ పూర్ణులై దేవుని యొక్క కార్యాలను వివేచిస్తూ దేవుని సన్నిధిలో మనం సాగాలని ప్రభుపేట నేను తెలియపరుస్తూ ఉన్నాను. అందుకే చూడండి, మరి ఇక్కడ చూసినట్లయితే ఏం చెప్తున్నాడో తెలుసా?
మత్తయి సువార్త 3:11 ఏముందో తెలుసా? మారు మనసు నిమిత్తము నేను నీకు నీళ్ళల్లో బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చువాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రుడను కాదు. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకేం చేస్తాడు? బాప్తిసం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ బాప్తిసం పొందినప్పుడు దేవుని ఆత్మ కలిగి దేవుని కార్యాలు మనం గ్రహించగలుగుతాం. దేవుని సంగతులు మనకు అర్థమవుతాయి, లేకపోతే దేవుని సంగతులు మనకి తెలియవు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకంటే దేవుడిచ్చిన ఆత్మ లౌకిక ఆత్మ కాదు. ఏమంటే ఇంకా దేవుని ఆత్మ పొందిన వాళ్ళు ఎలాగుంటారు తెలుసా? ప్రత్యేకంగా కనబడతారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. లోకంతో కలిసి లోకంలో ఉన్నా కానీ వాళ్ళు ఎలా కనబడతారు తెలుసా? ఒక స్పెషల్గా కనబడతారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను చూడగానే దేవుని బిడ్డలను వాళ్ళకి అర్థమైపోతుంది. నీ మాటలు కానీ, నీ ప్రవర్తన కానీ, నీ ఆలోచన కానీ, ఇవన్నీ చూస్తున్నప్పుడు వీళ్ళు దేవుని ఆత్మపూర్ణులు, దేవుని ఆత్మచేత నింపబడిన వారు. వీరు దేవుని సంగతుల గురించే ఆలోచిస్తారు, దేవుని సంగతులు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ లోక సంబంధమైన విషయాల మీద వీళ్ళకి ధ్యాస లేదన్నట్లుగా మనం కనబడతాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే పరిశుద్ధాత్మ బాప్తీసం మనం పొందాలి. అందరూ కూడా పరిశుద్ధాత్మ పొందాలి. ఈ భక్తిలో నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధాత్మ పొందాలి. పరిశుద్ధాత్మ పొందిన వారు దేవునిలో ఇంకా ముందుకు సాగాలి. అన్య భాషలు మాట్లాడుతూ, అన్య భాషలు పరిశుద్ధాత్మతో సహవాసం ఎక్కువ చేయాలి. పరిశుద్ధాత్మ కార్యాల పట్ల ఆలోచన కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ యొక్క పనుల పట్ల మనం ఆలోచన కలిగి, ధ్యాస కలిగి మనం జీవించాలని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎవరంటే దేవుని ఆత్మే, మనల్ని సృష్టించిన ఆత్మే. కాబట్టి ప్రభు ఆత్మే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ అంటే ఎవరో కాదు. పరిశుద్ధాత్మ అంటే ఏదో పూనకం కాదు. పరిశుద్ధాత్మ అంటే ఏదో ఊగిపోవటం కాదు. పరిశుద్ధాత్మ అంటే ఒక మనిషి. ఆయన త్రిత్వంలో ఒక మనిషి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. పాత నిబంధనలో తండ్రి అయిన యెహోవా మనకు కనబడుతూ ఉన్నాడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి కుమారుడుగా మనకు కనబడుతున్నాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? పరిశుద్ధాత్మ యొక్క కాలంలో ఉన్నాం, పరిశుద్ధాత్మ యొక్క యుగంలో ఉన్నాం. పరిశుద్ధాత్మ మీద ఆధారపడి బైబిల్ ఒక మాట ఉంది తెలుసా? దేనికైనా పాప క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మను దూషించే వారికి పాపానికి క్షమాపణ ఇక్కడను పరలోకంలో కూడా క్షమాపణ లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి పిల్లలు, యవనస్తులు అందరూ కూడా ఆత్మపూర్ణులైపోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పట్ల ఆశ కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ పట్ల తృష్ట కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మను పొందుకున్నావో, దేవుని ఆత్మను పొందుకున్నావో, నీ ఆలోచనలు ఏమైపోతుందో తెలుసా? దేవుని సంగతుల మీదే నీ ఆలోచన ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు యొక్క సంగతుల మీదే నీ దృష్టి అంతా ఉంటుంది. దేవునికి స్తోత్రాలు. ఇంకో మాట చెప్పమంటారా? పరిశుద్ధాత్మ పొందకముందు మన జీవితం కోడి బ్రతుకు. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత మన జీవితం ఏంటి చెప్పమంటారా? పక్షిరాజు బ్రతుకు. పక్షిరాజు ఎక్కడ ఎత్తుకుద్ది? ఎక్కడ ఎగురుద్ది? కోడి ఎక్కడెక్కడ తిరుగుద్ది? అది కొంతమంది చూపు ఎప్పుడు కిందే, కింద ఆళ్ళ చెయ్యి, ఈళ్ళ చెయ్యి. ఎవరితో మంచుకుంటే ఎవరు మనకు చదువుతారా? ఇదే ధ్యాస. కానీ మన చూపు ఎక్కడ ఉండాలి? దేవుని ఆత్మ కలిగిన వాళ్ళ చూపు ఎక్కడ ఉంటుంది? ఈ దేవదారు లెబనాన్ చెట్లంట కొండల మీద ఉంటాయి. అవి కింద ఉన్న నీళ్ల మీద బ్రతకవంట, పైనుంచి వచ్చే మంచు మీద బ్రతుకుతాయి అంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. పక్కన వాళ్ళు చెప్పండి, మీరు పైనుంచి వచ్చే మంచు మీదే బ్రతకాలని చెప్పండి. ఏమండి, ఒక విత్తనం నాటుతాం, ఆ విత్తనం మొలవాలి అంటే పైనుంచి వచ్చి నీళ్ళ మీద అవుతుందా, లేకపోతే ఎట్లా అవుతుంది? ఇప్పుడు నదుల్లో నీళ్ళైనా, కాలువలో నీళ్ళైనా, వర్షం రాకపోతే నీళ్ళు ఉంటాయా? పైనుంచి వచ్చి అంటే ఈ లోకంలో ఏది బ్రతకాలన్నా పైన సహాయం వల్లే అవుతుంది. ఇప్పుడు నువ్వు పైబెట్టవు. నువ్వు ఒకప్పుడు ఆ కోడిలాగా కాలువల పక్కన తిరిగి, ఇక్కడ చూస్తుంటాను కొన్ని కోళ్ళు ఆ కాలువలో పురుగులు తిరిగి, దాని కొరకు కాదు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది. లౌకిక ఆత్మ ఉంటే అదే నీ పరిస్థితి. ఆ కాలువ పక్కనే బతుకలాగే ఉంటుంది. అదే పరిశుద్ధాత్మను పొందితే నువ్వు ఎంతసేపు లోకం వైపు చూడు. ప్రతిది ఎలా ఉంటుంది తెలుసా? నీ చూపు పైనే ఉంటుంది. రెండో చెప్తున్నా చూడండి, మీ ఆలోచనలు ఎలా ఉంటుంది తెలుసా? పెద్దగానే ఉంటాయి కానీ చిన్నగా ఉండవు. దేవునికి స్తోత్రాలు చేయాలి. బైబిల్లో ఉంది, తనను దేవుడిగా చేసుకున్న జనులంట బలము కలిగి ఏం చేస్తారు? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
ఆత్మ సంబంధులు ఇలా ఆలోచిస్తారు. అదే శరీర సంబంధులు లేకపోతే లౌకికాత్మ పొందిన వాళ్ళు పరమందు దాచిపడి వాటి మీద ధ్యాస ఉండదు. ఎంతసేపు లోకో లోకో లోకో, ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, ఇదే ధ్యాస. ఇంకా సన్నగయ్యామా, లావయ్యామా, వేడి తగ్గామా, వేడి పెరిగామా, ఏం తినాలి, ఇప్పుడు ఏం తినాలి, ఇదే ధ్యాస. ఇంక ఇదే ఎంతసేపు ఈ బట్టి ఈ శరీరాన్ని పొద్దున మంచి లక్స సోపు, డెటాల్ సోపు, లేకపోతే మీకు నచ్చిన సోపుతో స్నానం చేశారు, మళ్ళీ ఒక 3-4 గంటలు అవగారు మళ్ళీ వద్దు శరీరం, మళ్ళీ వాసనే. మట్టి ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. ఈ మట్టి కోసం కష్టపడొద్దు. అట్లనే స్నానం చేయొద్దంటలేదు, తినొద్దంటలేదు, శుభ్రంగా ఉండొద్దంటలేదు, అందంగా ఉండండి, కానీ అదే సర్వస్వం కాదు. మనం ఈ లోక సంబంధులం కాదు, దేవుని ఆత్మ కలిగిన వాళ్ళం, దేవుని సంగతులే ఆలోచించే వాళ్ళం. ఒక దినాన దేవునితో పాటు యుగ యుగాలు జీవించబోయే వాళ్ళం. కాబట్టి దేవుని ఆత్మ పొందుకుని దేవుని సంగతుల మీదే నువ్వు ధ్యాస ఉండాలి. పొద్దున్న లెక్కనే ప్రార్థన చేసుకోవాలి, పొద్దున్న లెక్కనే దేవుని వాక్యం చదవాలి. దేవుని మందిరంలో నువ్వు మెంబర్గా అయిన తర్వాత దేవుని యొక్క కార్యక్రమాలు నువ్వు కనపడతా ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నా నిమిత్తం గిన్నెడు మంచినీళ్ళు ఇస్తేనే దాని ఫలాన్ని పోగొట్టుకోరని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటే, దేవుని కొరకు నీ ఒళ్ళు హోనమయ్యేటట్టు నీ యొక్క తలాంతులు, నీకున్న టాలెంట్స్, నీకున్న బలము, నీ ఎముకలు అన్ని ప్రభు కొరకు నువ్వు ఖర్చు పెడతంటే ప్రభు నిన్ను విడిచిపెడతాడా? 100% విడిచిపెట్టడు. ఖచ్చితంగా వాళ్ళని దీవిస్తాడు. వాళ్ళు అనేకులు ఎందుకు తెలుసా? వాళ్ళు దేవుని పని పట్ల ధ్యాస కలిగి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క దీవెన వారి జీవితాల్లో ఖచ్చితంగా వస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంతేకాని ఎంతసేపు ఈ మట్టి కోసం, ఈ లోకం, ఈ శరీరం కోసం ఇది తింటాం, అమ్మో టైం అయిపోతుంది, 9 అయిపోతుంది, అమ్మో తినాలి తినపోతే ఏమవుతుందో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏదో పెద్దదాని కొరకు ఎదురు చూస్తున్నాను నేను, ఏదో ప్రభు దగ్గర నుంచి ఏదో సంపాదించాలని ప్రభు దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాను, ప్రభు దగ్గర మొర్ర పెడుతూ ఉన్నాను. ఏదో బిగ్ థింగ్ కొరకు, ఏదో పెద్ద కార్యం, ప్రభు కార్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కార్యం దేవుడు చేయబోతున్నాడు దేవుని పనిలో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కార్యం అనగానే అంత చెడుగా ఆలోచించమాకండి, చెడు బుర్రలో పెడు. మన దృష్టిలో చెడేం కదా, అది దేవుని దృష్టిలో మేలే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చాలాసార్లు కొన్ని పనులు మనకు చెడుగానే అనిపిస్తాయి, కానీ దేవుని దృష్టిలో అది ఎంతో విలువైంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్టెఫను ఒక్క ప్రసంగానికి రాళ్లతో కొట్టి చంపేశారు. స్టెఫను వెళుతూ ఉన్నప్పుడు ఆకాశంలో ప్రభు లేచి నిలబడ్డాడు. ప్రభు లేచి నిలబడి కనబడుతున్నాడని స్టెఫను చెప్పాడు. స్టెఫను ఆహ్వానించడానికి ప్రభు వారే లేచి నిలబడ్డారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకవేళ అక్కడ ఉన్న పరిస్థితుల్లో అందరికి అది చెడుగా అనిపించవచ్చు, అది చెడు కాదు. దేవుని దృష్టిలో, పరలోక దృష్టిలో ఎంతో ఘనమైంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే జీవబాబు మన దగ్గర నుంచి విడిచిపెళ్ళాడు. ఒకవేళ శారీరకంగా మా కడుపులో లేకపోతే మా కుటుంబంలో పుట్టాడు, దాన్ని బట్టి బాధ ఉండొచ్చు, కానీ పరలోకంలో ఆయనను బట్టి ఎంతో సంతోషము. ఓ హోమ్కి వచ్చేసాడు, సొంత ఇంటికి వచ్చేసాడని ఎంతో హ్యాపీగా, సంతోషంగా వాళ్ళు ఆనందిస్తుంటారు. మనం ఇక్కడ ఏడుస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. వెల్కమ్ హోమ్ అని పిలుస్తూ ఉంటారు. మన రాజ్యం అదే, మన దేశం అదే. ఒక దినాన ఎవరి సమయంలో, ఎవరి కాలంలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. వెళ్ళే లోపల ఈ భక్తిని నువ్వేం చేయాలో తెలుసా? కొనసాగించాలి. భక్తిలో నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడాలి అంటే పరిశుద్ధాత్మను పొందుకుంటే ఈ భక్తిలో నువ్వు స్థిరంగా నిలబడగలుగుతావు.